మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా కోలార్ తమ్ముడు వినోద్ కుమార్, ఇంకా నార్త్ సైడ్ ఎక్స్పోర్ట్ లేదా సయ్యద్ గారు. తమ్ముడు, నార్త్ సైడ్ ఎక్స్పోర్ట్ పూర్తిగా అంత్యదశకు వచ్చింది. ఇక రాను రాను దిగుమతులు తగ్గిపోవచ్చు. మనీ నిఖిల్ గారు ఆవడి నుంచి చన్నపట్టణం. టమోటా సేల్స్ వెరీ స్లో డౌన్ చెన్నై. లాస్ట్ 3 days సేల్స్ వెరీ సూపర్, టుడే వెరీ బ్యాడ్. గత 3 రోజులుగా అక్కడ వర్షాలు భారీగా ఉన్నాయి. అప్పుడు టమాటాలు బాగా అమ్ముడుపోయాయి. ఇవాళైతే వర్షం తెరపిచ్చింది, వర్షం పడలేదు. ఇవాళైతే అక్కడ అమ్మకాలు లేవని చెప్పి మంది దగ్గర కామెంట్ పెట్టారు. వెరీ స్లో అని కామెంట్ పెట్టారు. దీని ప్రభావం రేపు ఏమన్నా ఉంటుందేమో చూడాలి మరి. ఇక రహీం బాషా గారు, రైతు సోదరులు ఆందోళన చెందకండి. ఈరోజు అన్ని మార్కెట్లలో తడిసిన కాయలే ఎక్కువ. 2 రోజులు క్లారిటీ వస్తుంది. ఈ ధరలు కొనసాగవుతాయి లేదా ఇంకా పెరగవచ్చు. ఇది నా అభిప్రాయం మాత్రం. బీ హ్యాపీ, జై కిసాన్. ధర ఇంకా పెరుగుతుందా? ఈరోజు ధరలు చెప్పారు కాబట్టి చూద్దాం. బట్ ఆయన చెప్పేది వాస్తవము. అన్ని తడిసిన కాయలే వచ్చాయి. 2 రోజులు క్లారిటీ వస్తుంది. భానుడు కూడా ఇవాళే మనకందరికీ దర్శనం ఇచ్చాడు. 2 రోజులు కాయలు క్వాలిటీ మారవచ్చు, కలర్ కావచ్చు. అయితే ఈ సందర్భంలో అన్నదాతకు ముఖ్య విజ్ఞప్తి, దయచేసి ఎక్స్పోర్ట్ ఇప్పుడు పెద్దగా లేదు. తమిళనాడు ఎగుమతి ఎక్కువగా ఉంది. కలర్ కాయలు తేండి, కనీసం ఆఫ్లైన్ తేండి. పచ్చికాయలు, దూరకాయలు మాత్రం తేవద్దండి. ఇప్పుడు వాటికి నో సీజన్, ఓన్లీ కలర్ టమోటాస్. అన్న ఇవే రేట్లు కొనసాగుతాయన్నా ప్లీజ్ చెప్పండి అన్న. ఇవాళ ధర తగ్గిందన్నా. మరి ఇవాళ ధర మీరు అడుగుతున్నారు. ఇవాళ 600 రూపాయల దగ్గర నుంచి 1000, 11 ఇవి వెళ్ళాయి నార్మల్గా. ఇది మామూలు ధరలే, సామాన్యమైన ధరలే. కొనసాగానే భగవంతుని ప్రార్థిద్దామన్నా. ఇక పొన్నురాజు గారు, రాను రాను ధరలు కేవలం ఎంపీఎల్, అంగళ్ళు, కేజీన్ మాత్రమే తగ్గిస్తున్నారు. ఉత్తర భారతలో ఎగుమతులు ఉంటే అమ్ముతారు, లేకుంటే రైతులని. పరమేశ్వర. పొన్నురాజు గారు చివరిలో నాశనం అనే పదాన్ని వాడారు. అందుకని పరమేశ్వర అని ఆ ఈశ్వరుడు తలుచుకున్నాను. మీరే చెప్పారు ఎగుమతులు ఉంటే బాగా అమ్ముతారు, లేకపోతే తగ్గిస్తారని చెప్పి. అన్న డిమాండ్ ఉంటేనే ధర ఉంటుంది. ఎగుమతులు ఉంటే ఇటు తమిళనాడు, అటు ఆంధ్ర, ఒడిస్సా, కలకత్తా, ఉత్తర భారతం ఇవన్నీ ఒక ఎగుమతులు ఉంటే ధరలు ఉంటాయన్న. ఎగుమతులు మందగిస్తే ధరలు తగ్గుతాయి. మీ ఆరోపణలోనూ వాస్తవం ఉంది. తగ్గుతుంది అన్న ఎందుకు? వేమారెడ్డి గారు, అన్న వర్షం వల్ల కోతలు సరిగా పడలేదు. అందువల్ల ఒక్కసారిగా ధరలు ఊహించిన విధంగా భారీగా 15, 16, 14 ధరలు వెళ్ళాయి. నిన్నటి నుంచి కాస్త వర్షం తగ్గింది. ఇవాళ తెరపిచ్చింది. దిగుమతులు బాగానే వచ్చేవాడు చాలా వరకు. పచ్చికాయలు, దూరకాయలు ఉన్నాయి. పచ్చికాయలు ఎక్కువ, తడిసిన కాయలు విపరీతం. దానివల్ల ధర తగ్గింది. ఇది వరకు రహీం భాష చెప్పినట్లుగా 2 రోజుల కాయల్లో క్లారిటీ వస్తుంది. ధరలపైన కూడా మనకు స్పష్టత వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ మల్లేష్ రెడ్డి గారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. హాయ్ కృష్ణన్ గారు, మీకు కూడా హాయ్ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సాంబశివ బుద్ధుడు గారు, అన్న నువ్వే చెప్తున్నావు కదా కలకడ 800 దాకా వెళ్తున్నాయని. మదనపల్లిలో అంత వరస్ట్ కాయలు ఉన్నాయి కంపేర్ విత్ కలకడ. లేకుంటే మ్యాచ్ ఫిక్సింగ్ అన్న. మ్యాచ్ ఫిక్సింగ్ లేదు, లోపకాయలు ఒప్పందము లేదు, కూటములు అసలే లేవన్నా. ఒక్కొక్క మాట ఒక్కొక్క రకంగా ధర. నిన్న ఉదయం కలకడ పొలమి మాట 1100 ధర వెళ్ళడం జరిగింది. మీకు అందరికీ తెలిసింది. ఆ ధరలు నిన్న కోలాలో కూడా వెళ్ళలేదు, ఎక్కడ వెళ్ళలేదు ఆ ధరలు. పలమనేరు, కలకడలో వెళ్ళిన ధరలు. ఒక్కోసారి ఆయా మార్కెట్లో దిగుమతులు బట్టి కూడా ధర పెరుగుతుందన్న. మ్యాచ్ ఫిక్సింగ్ ఏమి లేదు. కంపేర్ టు అన్నారు మీరు, బాగానే ఉంది. 800 1-2 లాట్లే. ఇంకా దాన్ని 1:8 లెక్క వేస్తున్నా కూడా ప్రతి మాట కాయలన్నీ 7, 7, 20, 7 పడడం జరిగిందన్న. మదనపల్లి నో మ్యాచ్ ఫిక్సింగ్. ఒక్కోసారి ఒక మార్కెట్లలో అక్కడ స్థానిక పరిస్థితుల దృష్ట్యా, దిగుమతుల దృష్ట్యా చివరిలో ఎవరికైనా వ్యాపార కాయలు తక్కువ అవ్వడం వల్ల ధర ఎవరు ఉంచి ధరలు వెళ్ళవచ్చు. ఏ మార్కెట్లో కూడా నో మ్యాచ్ ఫిక్సింగ్ అన్న. క్యాప్షన్ 1600 పెట్టినామన్నా. నిజమే అన్న. ఐఎమ్ సారీ, వీడియో తొందరగా అప్లోడ్ చేయాలన్న ఆతృతలో నిన్నటిది ఎడిట్ చేయలేదు. ఫస్ట్ లైక్ బయప్ప గారు, థ్యాంక్ యూ. ఈ రేట్స్ ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి అన్న. 15 days తర్వాత శాంపుల్ పడుతుంది. రేట్స్ ఉంటాయా? రేట్లు అయితే భారీగా తగ్గే అవకాశాలు లేదు. మీకంతా మంచి జరుగుతుంది. విష్ ఆల్ ద బెస్ట్. కుమారెడ్డి గారు, 2025 జనవరి 1 టమోటా రైతుకి మంచి ధరలతో స్వాగతం పలుకుతుంది. రైతులు కళ్ళల్లో ఆనందం వెళ్లి విరుస్తుంది. 2025 జనవరి తొలి రోజు మంచి ధరలు పెడతాయి. మంచి ధరతో రైతుకు స్వాగతం పలుకుతూ నూతన సంవత్సరం రైతుల కళ్ళలో ఆనందం వెలువరుస్తుందని కుమారెడ్డి గారు కామెంట్ పెట్టారు. అన్నా నేను మీ
వేణుగోపాలకృష్ణ. రైతు ఎన్నో కష్టాలు పడి రేయనక పగలనక కష్టపడి పెట్టుబడికి డబ్బులు లేక ఒక్కోసారి పెళ్ళాం కమ్మలు తాలిబడితో సహా బ్యాంకుల్లో కుదవపెట్టి పెట్టుబడి పట్టి చాలా కష్టపడుతున్నారు. దేవుడి దయ వల్ల రేట్ 15 కేజీల బాక్స్ 1000 రూపాయలు పోయి రైతులంతా బాగుండాలని శ్రీ 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 శ్రీశైల మల్లికార్జున స్వామిని కోరుకుంటున్న ఇట్లు ఒక రైతు బిడ్డ. చాలా సంతోషం అన్న. అందరి క్షేమాన్ని మీరు వాంఛిస్తున్నారు. అందరి కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు మీ సందేశ రూపంలో తెలియజేశారు. మీరు అన్నట్లుగా శ్రీశైల మల్లన్న అందరినీ ఆశీర్వదించాలని, అందరిలో శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక నవాజ్ బాషార్ గారు, నువ్వు నిజమైన మనసున్న మనిషివి, మనసున్న రైతువి. దీని గురించి రిప్లై కామెంట్లు. ఇక నిన్న ఒక తోట వర్ష ప్రభావం నేరుగా తోట మీరు అప్లోడ్ చేయడం జరిగింది. ఆ అన్నదాత మాధవి కృష్ణ గారు కామెంట్ పెట్టారు, ఆ తోట నాదే బ్రదర్, జస్ట్ 90 days. లాస్ట్ టైం తుఫాన్కి డ్యామేజ్ అయ్యింది, మళ్ళీ ఇప్పుడు డ్యామేజ్ అవుతుంది. క్రాప్ ఆ మాత్రం మెయింటెనెన్స్ చేయడం కూడా కష్టం. ఇన్వెస్ట్మెంట్ నాకు రిటర్న్ వస్తే చాలు. తోట అయితే దెబ్బతింది వర్షం కారణంగా, కానీ నా పెట్టుబడి నాకు వస్తే చాలు అన్న భావాన్ని మాధవ కృష్ణ గారు వ్యక్తం చేస్తున్నారు. అన్న మీకంతా మంచిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక నిన్న చదివేట్లుంది, మళ్ళీ చెప్తున్నాను. అందరూ డిసెంబర్లో, జనవరిలో, ఫిబ్రవరిలో ధరలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయని అడుగుతున్నారు. మనం అడగాల్సిన ధరల గురించి కాదు, ఆలోచించాల్సిన ధరల గురించి కాదు, తోటను బాగా చేసుకోండి, అంతా మంచిగా జరుగుతుంది అని హరీష్ గారు కాబట్టి ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యశకత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.